శ్రోతలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ షాట్లో మూల విరాట్కి శక్తి ఎక్కడిది అనే అంశం గురించి అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. మూల విరాట్కు శక్తి ఎక్కడిది? ఇది శైవాగమ పురాణ ప్రామాణికత కలిగిన ప్రశ్న. మూల విరాట్టం అంటే శ్రీ పరమశివుడు స్వయంగా తాను ప్రథమంగా లింగ రూపంలో వ్యక్తమైన స్థలం అని అర్థం. అంటే శివుడు స్వయంభూ స్వరూపంగా ఉన్న తొలి శివస్థానం. ఇక్కడ శక్తి ఎవరు, ఎక్కడ నుండి వచ్చింది? శివ శక్తులు విడివిడిగా లేరు. శాస్త్రవాక్యం ఏం చెప్తుందంటే, శివ శక్తియాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం శక్తిహీనం శివం శవః. అంటే శక్తి లేకుండా శివుడు శవం లాంటివారు. మూల విరాట్ శక్తి అంటే అదే ఆది పరాశక్తి, శివుని అంతర్గత తత్వంగా సహజంగా ఏర్పడిన శక్తి. అంటే శక్తి వేరే నుండి రాలేదు, శివుని నుండే శక్తి వెలిసింది. అది ఎవరు? స్థల ప్రామాణికత ప్రకారం శక్తి రూపం ఎలా ఉంటుంది? మూల విరాట్టం శక్తి పేరు మూలశక్తి, పరాశక్తి, జగజ్జనని. కొన్ని శైవ సాంప్రదాయాలలో అక్కడ శక్తిని అంబిక, లలిత, ఉమాదేవి అని కూడా పిలుస్తారు. తత్వం శివుడు పురుషతత్వం, శక్తి ప్రకృతి లేదా సృష్టితత్వం. మూల విరాట్టం అంటే పురుష మరియు ప్రకృతి అవిభక్త స్థితి నుండి ప్రథమంగా సృష్టి ఆవిర్భావం. ఇది మూల విరాట్కి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో మనం తెలుసుకున్నాము. ఈ కార్తీక పర్వదినాన అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాము. ఎక్కువ మందికి షేర్ చేసి ఈ అద్భుత విషయాన్ని వారికి అందిస్తారని కోరుకుంటూ, సర్వం శివార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.